హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ ముందుకు తీసుకొచ్చాను. ఇన్స్టెంట్గా ఇంట్లో ఏం లేనప్పుడు, కూరలు అలాంటి కూరగాయలు లేనప్పుడు ఈ రెసిపీ చాలా బాగుంటుంది. సో అందరికీ తెలిసిందే, నువ్వేంటి కొత్తగా చెప్పేది అంటే, మంచి టేస్ట్తో పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చెప్పిన విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. ఫస్ట్ ఆయిల్ తీసుకొని అందులో తాలింపు గింజలు తీసుకొని, సో నేను కొద్దిగా ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను కాబట్టి ఒకటే ఎగ్ వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు. సో ఎగ్ వేసి పక్కకి మాత్రమే పచ్చిమిరపకాయలు వేయాలి. ఎందుకు అంటే ఫ్రైడ్ రైస్లో ఎప్పుడు కూడా అన్ని వెజిటేబుల్స్ సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఒకదాని మీద నుంచి ఒకటి కర్రీలో లాగా వేయకూడదు, ఎందుకంటే కరెక్ట్గా ఫ్రై అవ్వవు. నెక్స్ట్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఏమేమి ఉంటాయో అవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఎగ్ని కొట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ని కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. సో ఎగ్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత, సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మీరు ఇందులో కొద్దిగా చిటికెడు సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటి అని అంటే, మనకి ఈ ఏవైతే ఫస్ట్ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వీటికి సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. డైరెక్ట్ రైస్లో వేస్తే ఈ ఎగ్కి వీటికి సాల్ట్ పట్టక మనకి చప్పగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ కొద్దిగా చిటికెడు పసుపు కలర్ కోసం, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్లీ ఆప్షనల్, వదిలేసేయచ్చు. మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసేస్తున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం అనేసి వేసి మొత్తం కలిపేశాను. అయితే ఈ రైస్ నేను ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసిన రైస్ అండి. సో మనకి స్టిక్కీ రైస్, జాపనీస్ వాళ్ళు స్టిక్కీ రైస్తోనే ఫ్రైడ్ రైస్ చేసుకుంటారు. సో ఆ టేస్ట్ తగలడం కోసం నేను అలా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసిన రైస్తో చేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా కారం, ధనియాల పొడి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఒక 5 minutes ఇలా హై ఫ్లేమ్లో కలుపుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇది సింపుల్గా ఈజీగా 5 minutesలోనే అయిపోతుందండి. సో ఇలా మనం బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎమ్మీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. బ్యాచిలర్స్కి కానీ బిగినర్స్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నేను ఇప్పటివరకు చేసిన రెసిపీస్లో ది బెస్ట్ టేస్ట్ వచ్చిందంటే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనే చెప్పొచ్చు. ఎందుకో కొత్త టేస్ట్ అనేది తగిలింది. మేబీ స్టిక్కీగా రైస్ ఉండడం వల్ల, లేదు అనుకుంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేయడం వల్ల మేబీ కావచ్చు, కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ వస్తాయి. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.